మమ్మల్ని చేయండి. మీరు మమ్మల్ని నడిపిస్తున్నప్పుడు మీ నడిపింపునకు మమ్మల్ని మేము అప్పగించుకునే వారముగా ఉండుటకు కృప దయచేయండి. మీ నడిపింపులో నేను, నాది, నాకు అనేది ఎక్కడ కూడా పనిచేయకుండానట్లుగా మీరే కనికరించి సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి రాసిన సువార్త మొదటి అధ్యాయము, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మొదటి అధ్యాయము 5వ వచనం. చాలా పిల్లల యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడినటువంటి భక్తులను గురించి గత కొన్ని వారాలుగా మనము జ్ఞాపకం చేసుకుంటాము. ఈ కోవలో చదువుతున్నటువంటి 5వ వచనంలో ఒక స్త్రీ మనకు కనబడతా ఉంది. ఎవరామె? రాహాబు. రూతు కూడా ఉంది, రాహాబు కూడా ఉంది. సరే, ఈరోజు మనం రాహాబు జీవితం నుండి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోబోతున్నాం. రాహాబు అనగానే మన మనస్సులో 2 తలంపులు అనేటువంటివి సహజంగా పుడతాయి. మొదటి తలంపు ఏంటి అంటే, రాహాబు అంటే ఆమె వేశ్య కదా అనేది. రెండవది, రాహాబు దైవిక సంబంధమైన స్త్రీ కదా. ఈ 2 విషయాలు ఆమె యొక్క జీవితం గురించి ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఈ 2 విషయాలు జ్ఞాపకం చేయబడతాయి. పిల్లలు, ఈ రాహాబు అనేటువంటి వేశ్య ఆమె యొక్క బ్యాక్గ్రౌండ్ని జ్ఞాపకం చేస్తూ ఉంటే, ఆమె మారు మనసు పొందిన తర్వాత జీవించిన జీవితం ఆమె యొక్క భక్తిని జ్ఞాపకం చేసేటువంటిదిగా ఉంది. సో వీ కెన్ సీ కోయిన్సైడ్. ఆమె జీవితంలో 2 భాగాలు లేక 2 పాత్రలు మనం చూడగలము. పిల్లలు, ఆమె గురించి బైబిల్లో రాయబడినటువంటి సందర్భాల్లో సైతం ఆమె పేరుతో పాటు ఆమె యొక్క ప్రొఫెషన్, వృత్తిని గురించి కూడా మెన్షన్ చేశారు. చూడండి, ఒకసారి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి నిత్యపునత నుండి వారిని రహస్యంగా పంపెను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి, వారు వెళ్ళి రాహాబు అను ఒక వేశ్య యొద్ద చేరి. చూడండి పిల్లలు, ఆమె గురించి మాట్లాడిన సందర్భాల్లో ఆ పేరుతో పాటు ఆ మాట కూడా వేశ్య లేక ఆమె ప్రొఫెషన్ జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక 2:25. రాహాబు అను వేశ్య కూడా. చూడండి పిల్లలు, యాకోబు సహితం రాహాబును గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? రాహాబు అను వేశ్య అంటున్నాడు. హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడో చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి. చూడండి, మళ్ళీ ఇక్కడ అదే మాట, విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య. ఈ 3 భాగాల్లో 3 గ్రంథకర్తలు ఆమె గురించి పేర్కొంటూ మాట్లాడుతూ వేశ్య వేశ్య అని చెప్పారు. అయితే మత్తయి సువార్త మొదటి అధ్యాయము 5వ వచనంలో ఆ వేశ్య అనేటువంటి పేరు మనకు కనబడదు. పిల్లలు, ఏమని చదివాము? నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను. యేసు ప్రభు యొక్క వంశావళిలో చేర్చబడే ఆ స్థితికి వచ్చేసింది అంటే
ఆమె భక్తి జీవితం తర్వాత ఆ విధంగా మారింది. కనుకనే ప్రభు యొక్క వంశావళిలో ఆమె చేర్చబడింది. రాహాబు యొక్క జీవితంలో నుండి చాలా అమోఘమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవచ్చు పిల్లలు. ఈ 3 సందర్భాల్లో కూడా ఆమె వేశ్యగా పిలువబడుతూ వచ్చింది. ఇలాంటి సిమిలారిటీస్ బైబిల్లో అక్కడక్కడ మనకు కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మగ్దలేనే మరియను గురించి మనం చూస్తాం. మగ్దలేనే మరియను గురించి మాట్లాడిన సందర్భాల్లో ఇంకొక పదం యాడ్ చేస్తూ వచ్చారు. ఏంటది? 7 దయ్యములు పట్టిన మగ్దలేనే మరియ. చూడండి ఒకసారి లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం. 12 మంది శిష్యులను అపవిత్రాత్మను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు. చాలా ఏం సింపుల్గా మగ్దలేనే మరియ అని రాయొచ్చు కదా. 7 దయ్యములు వదిలిపోయిన అనేదే ఎందుకు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి? మార్క్స్ వార్త 16వ అధ్యాయం 9వ వచనం చూడండి. 16వ అధ్యాయం. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియ. ఇక్కడ కూడా మగ్దలేనే మరియతో పాటు 7 దయ్యములు వెళ్ళగొట్టిన అని చూస్తాం. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అన్నమాట. ప్రభువు ఆమెకు విడుదల ఇవ్వక ముందు ఆమె 7 దయ్యాల చేత బంధించబడి బాధించబడుతూ ఉంది. రాహాబు భక్తిలోనికి రాకముందు ఒక వేశ్యగా జీవిస్తూ వచ్చింది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ప్రియులారా, గత చరిత్రలు వారిని గురించి ఆ విధంగా సెలవిస్తా ఉన్నాయి. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. 4వ అధ్యాయం 7వ వచనం. యోహాను సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను. ఇక్కడ సమరయ స్త్రీ పిల్లారు. జీసస్ వాస్ మూవ్డ్ విత్ కంపాషన్ unto the people or prostitutes or harlots. వేశ్యల పట్ల, పాపములో జీవిస్తున్నటువంటి వారి పట్ల దేవుడు కనికరాన్ని చూపించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. యేసు తల ఎత్తి చూచి అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మ అంటున్నాడు. పిల్లలు ఎటువంటి సంబోధన చూడు. దేవుడు ఇటువంటి వారి పట్ల కనికరాన్ని కలిగి వారిని దర్శించాడు. వారు దేవుని చేత దర్శించబడిన తర్వాత వారుగా బ్రతకలేదు ప్రియులారా. అంటే దేవుని చేత వారు దర్శింపబడిన పిమ్మట వారు మళ్ళీ పాపాత్మురాలైన స్త్రీగానో, లేక వ్యభిచారం చేసేటువంటి స్త్రీగానో, లేక వేశ్యావృత్తి కలిగినటువంటి స్త్రీగానో, లేక 7 దయ్యాల చేత బాధించబడిన స్త్రీగానో వాళ్ళు బ్రతకలేదు. ప్రభు చేత దర్శింపబడిన పిమ్మట వారుగా బ్రతక వేరుగా బ్రతికారు. అది ప్రాముఖ్యం. సౌలును దేవుడు దర్శించిన తర్వాత మళ్ళీ సౌలుగా బ్రతకలేదు, పౌలుగా బ్రతికాడు. జక్కయ్యను ప్రభు దర్శించిన తర్వాత జక్కయ్యగా బ్రతకలేదు, కానీ అబ్రహాము కుమారుడిగా బ్రతికాడు. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటి అంటే, దేవుడు మనల్ని దర్శించిన తర్వాత మన పాత రోత జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అంటే ముగింపు పెట్టాలి. కొంతమందిని దేవుడు దర్శిస్తుంటాడు, కానీ వారి జీవితం పాత స్థితిలోనే ఉండిపోతుంది. ప్రియులారా,
రోత స్థితిలోనే ఉండిపోతుంది. ఏమాత్రపు మార్పు అనేటువంటిది లేకుండా వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళ్తూ ఉంటారు. దేవుని వాక్యం కూడా బాగా ఎరిగినటువంటి వారిగా ఉంటారు. బాప్తీస అనుభవాలు, బలుల పాలుపంపులు అన్నీ కూడా కలిగి ఉంటారు. కానీ జీవితంలో మార్పు లేకుండా జీవిస్తూ ఉంటారు. దేవుడు దర్శించిన తర్వాత ఆ పరివర్తన అనేటువంటిది చాలా అవసరం. మన ప్రవర్తనలో ఆ పరివర్తన అనేది రాకపోయినట్లయితే మన జీవితంలో మనం సాక్షులంగా బ్రతకలేము. ఈరోజు రాహాబును గురించిన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాము. చూడండి, రాహాబు ఎవరు అంటే షీ ఈజ్ ద బిలీవర్ ఆఫ్ గాడ్. ఆమె దేవుని విశ్వాసిగా మార్చబడింది. హౌ కెన్ వీ రికగ్నైజ్ దట్ షీ ఈజ్ ద బిలీవర్ ఆఫ్ గాడ్? వేశ్యగా ఉన్నటువంటి స్త్రీ క్రీస్తునందు ఏ విధంగా విశ్వాసం ఉంచింది, లేక దేవుని యందు విశ్వాసం ఉంచింది, ఆమె గురించి బైబిల్ చెప్తా ఉంది. చూడండి, మళ్ళీ ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం చదువుతాము. విశ్వాసమును బట్టి చాలు, విశ్వాసమును బట్టి రాహాబు. కాబట్టి ఆమె ఎవరు అంటే ఆమె విశ్వాసం. షీ బికేమ్ ఏ బిలీవర్. ఆమె ఒక విశ్వాసిగా మార్పు చెందింది. ఆమె దేవుని కార్యాలను స్పష్టంగా నమ్మింది, సంపూర్తిగా విశ్వసించింది. దేవుడి గురించి ఎంతకాలం విన్నప్పటికీ దేవుడు మనకు అర్థం కాకపోతే, దేవుని యందు మనం విశ్వాసం ఉంచకపోతే మన జీవితం వృధా. ప్రియులారా, మన జీవితం వృధా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం యేసు ప్రభుని గురించి చాలా పాటలు పాడాడు. చాలా మధురమైనటువంటి పాటలు పాడాడు ప్రియులారా. కానీ ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి దాఖలా ఆ జీవితంలో కనబడలేదు. మనకంటే బాగా పాడగలిగినటువంటి వ్యక్తి. పిల్లలు యేసు ప్రభువుని గురించి ఎంతగా పాడినా, ఎంతగా విన్నా, ప్రభువుని నమ్ముకోకుండా ఉన్నట్లయితే ఎవరు కూడా విశ్వాసులు కాలేదు. రాహాబు విశ్వాసిగా మార్చబడింది. దేవుని కార్యాలను ఆమె నమ్మింది. దేవుని కార్యాలను నమ్ముటలో ఆమె విశ్వాసపు స్థాయి ఎలాంటిది అంటే ఇశ్రాయేల్లో కంటే గొప్ప స్థాయిలోకి ఆమె వెళ్ళింది. ఇశ్రాయేలీల్లో అనేక మంది ప్రత్యక్షంగా ప్రభు యొక్క కార్యాలను చూసినప్పటికీ సంపూర్తిగా దేవుని యందు విశ్వాసం ఉంచలేదు ప్రియులారా. ఆమె పరోక్షంగా దేవుని యొక్క కార్యాలను గుర్తించి ప్రభువును సంపూర్తిగా విశ్వసించింది. చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకున్నాం. మేము వినినప్పుడు మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. చాలు ప్రియులారా, ఈ మాటలు ఆమెదో ఊరికే మాట్లాడలేదు. ఆమె ఏం చెప్తుంది అని అంటే మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ దేవుడే దేవుడు అని అర్థం. దాన్ని మనం స్పష్టంగా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఆ వాక్యాన్ని మనం నిర్వచిస్తే దానికి అర్థం ఏంటి అంటే మీ దేవుడే దేవుడు. యువర్ గాడ్ ఈజ్ గాడ్. అంటే ఆమె యెహోవాను దేవుడిగా విశ్వసించింది ప్రియులారా. యెహోవాను దేవుడిగా ఆమె విశ్వసించింది. ఇది చాలా ఇంపార్టెంట్. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును విశ్వసించుటే
నిత్య జీవము. విశ్వసించుటయే నిత్య జీవము. ఈమె దేవుణ్ణి విశ్వసించిన స్త్రీ ప్రియుల. విశ్వాసుల్లో నుండే దేవుడు అద్భుతాలను చేయగలుగుతాడు. అదే 2వ అధ్యాయము 8-9 వచనాలు కూడా చదువుదాం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుతున్నాను. చూడండి పిల్లలు, జరగబోయేటువంటి విషయాల గురించి చాలా రూఢిగా ఈమె మాట్లాడుతూ ఉంది. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన మా దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుతున్నాను. అంటే ఆమె సంపూర్తిగా దేవుని యొక్క కార్యాల యందు విశ్వాసం వచ్చింది. ఇట్టి విశ్వాసం ఇశ్రాయేలీల్లో అనేక మందికి కనబడలేదు. 10వ వచనం కూడా చూడండి. వచ్చినప్పుడు మీ ఎదుట చాలు. ఇవి పాస్ట్ టెన్స్ లో జరిగిన విషయాలు ప్రియ. గతంలో ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏ విధంగా పాయలు చేశాడో, శత్రువులైనటువంటి రాజులైన సీహోనుకును ఓగుకును దేవుడు ఏం చేశాడో దాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది. గతంలో దేవుడు చేసినటువంటి కార్యాలు బహుశా ఇశ్రాయేలు గుర్తున్నాయో లేవో మనకు తెలియదు, కానీ ఈమె మాత్రం ఆ కార్యాలు అనుభవించకపోయినప్పటికీ గుర్తుపెట్టుకుంది. గతంలో దేవుడు చేసినటువంటి కార్యాలు, ప్రస్తుతం దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు, భవిష్యత్తులో దేవుడు చేయబోయేటువంటి కార్యములను గురించి ఆమె విశ్వసించింది ప్రియ. ఇటు విశ్వాసం చాలా అవసరం. దేవుడు ఇటువంటి విశ్వాసాన్ని ఘనపరుస్తాడు, అభినందిస్తాడు. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి 2 గుడ్డివాళ్ళు వచ్చారు ప్రియ. గుడ్డివాళ్ళు వచ్చినప్పుడు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణింపు అని వారు పలికితే ప్రభు అన్నాడు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగాడు. చూడండి, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగితే వాళ్ళు అన్నారు, నమ్ముచున్నాం ప్రభువా అని అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, మీ నమ్మిక చొప్పున మీకు జరుగును కాక. వెంటనే వాళ్ళు దృష్టి పొందారు ప్రియ. గాడ్ అప్రిషియేట్స్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఆర్ బిలీఫ్. ఇటువంటి విశ్వాసాన్ని దేవుడు అభినందిస్తాడు. ఈ రాహాబులో దేవుని యందు, దేవుని కార్యాల యందు విశ్వాసము ఉంది. ఇంకా రాహాబుని గురించి మనం ఆలోచన చేస్తే, 11వ వచనంలో ఆయన ఏం చెప్తుంది అంటే, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. ఇది ఆరాధన గురించిన సంబోధన ప్రియ. ఆకాశమందును భూమి అందును దేవుడే అనటంలో చాలా అర్థాలు అనేటువంటివి దాగి ఉన్నాయి. ఈ భూమి మీద ఎంతోమంది దేవుళ్ళుగా, దేవతలుగా పిలువబడ్డారు, పిలువబడుతున్నారు కూడా. అయితే భూమి మీద దేవతలుగా, దేవుళ్ళుగా పిలువబడినటువంటి వారు కొన్నిసార్లు భూమి మీద మాత్రమే అద్భుతాలు చేశారు, ఆకాశంలో అద్భుతాలు చేయలేదు ప్రియ. మరి బైబిల్లో కూడా కొద్దిమంది మనకు కనిపిస్తారు. గారడి వాళ్ళు ఉన్నారు, శగునగాండ్రు ఉన్నారు, జ్యోతిష్కులు ఉన్నారు,
సోద చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు. ఇటువంటి స్థితిలో జీవించే వాళ్ళంతా కూడా ఎక్కడ ఉంటారంటే భూమి మీదే ఉంటారు. వారు చేసేటువంటి కార్యాలన్నీ కూడా ఆల్మోస్ట్ భూమి మీద భూ సంబంధమైనటువంటివే ఉంటాయి. ఎందుకంటే భూమి మీద దురాత్మలు పనిచేస్తూ ఉన్నాయి పిల్లలు. దురాత్మలకు భూమి మీద మాత్రమే అధికారం ఉంటుంది, కానీ పరలోకంలో అధికారం ఉండదు. ఉదాహరణకి మోషే కర్ర విసిరితే సర్పం అయింది. శకునగాండ్రు వచ్చారు, ఐగుప్తు శకునగాండ్రు, వాళ్ళు కూడా కర్రలు విసిరారు, ఏమైనాయి? పాములైనాయి. మోషే నీటిని రక్తముగా మార్చాడు, వాళ్ళు కూడా నీటిని రక్తముగా మార్చాడు. ప్రియ బైబిల్లో కూడా ప్రాఫెసీస్ అనేటువంటివి అక్కడక్కడ చెప్పబడ్డాయి. ప్రవచనాలు, దేవుని ప్రవక్తలు ప్రవచనాలు చెప్పారు, అబద్ధ ప్రవక్తలు కూడా ప్రవచనాలు చెప్పారు. ఈ ఐగుప్తు దేశంలో జరిగినటువంటి అద్భుతాల్లో మోషే లాగా ప్రారంభంలో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి శకునగాండ్రు కూడా చేశారు ప్రియ. అయితే వాళ్ళు చేయలేనివి కూడా ఉన్నాయి. ఆకాశం నుండి జరిగినటువంటి అద్భుతాలు, ఆకాశం నుండి వడగండ్ల వర్షం కురవబడింది, అది శకునగాండ్రు చేయలేకపోయారు ప్రియ. 3 రోజులు ఐగుప్తు దేశం అంతా కూడా కటిక చీకటి కలిగింది. నైట్ అండ్ డే, రాత్రి పగళ్ళు. వాళ్ళను వాళ్ళే చూసుకోలేనటువంటి భయంకరమైనటువంటి కటిక చీకటి. అది శకునగాండ్రు చేయలేకపోయారు. అది ఆకాశం నుండి కలిగినటువంటి మిరాకల్ ప్రియ. దేవుడు పంపిన 10 తెగుళ్ళలో చివరి తెగులు ఏంటి అంటే సంహారక దూత. ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు. పరలోకం నుండి ఎవరైనా దూతలను భూమి మీదకు రంపింపగలరా? ఎవరూ రంపింపలేరు ప్రియ. పరలోకంలో ఉన్నటువంటి దూతలు కేవలం దేవునికి మాత్రమే విధేయత చూపిస్తారు, కానీ సైతానుకు విధేయత చూపించరు. అయితే దేవుడు ఆకాశమందును భూమి యందు కూడా ఆయన దేవుడే. అంటే ఆయన భూమి మీద ఎటువంటి కార్యములు చేయగలడో ఆకాశంలో కూడా అటువంటి కార్యములను చేయగలడు. ఒకవేళ భూమి మీద కొద్దిమంది కొన్ని ఇంద్రజాల ప్రదర్శనలు చేయగలరేమో, కానీ ఆకాశంలో వారు అలాంటివి చేయలేరు ప్రియ. అలాగని వీళ్ళల్లో దైవత్వం ఉందని కాదు. దే కెన్ డూ విత్ ద సాటనిక్ ఫోర్స్, విత్ ద సాటనిక్ అథారిటీ. సైతాను యొక్క అధికారంతో కొద్దిమంది కొన్ని అద్భుతాలు భూమి మీద చేయగలుగుతారు. అలాగని వాళ్ళు దేవుళ్ళు కాదు. కొన్ని అద్భుతాలు అనేటువంటి జరుగుతాయి పిల్లలు. అయితే ఆకాశంలో మాత్రం ఎవరు కూడా అద్భుతాలు చేయలేరు. ఒక దేవుడు మాత్రమే అద్భుతాన్ని చేయగలుగుతాడు. కాబట్టి ఈ ఆరాధన గురించినటువంటి సంబోధన రాహాబు స్త్రీ మాట్లాడుతూ ఉంది. మీ దేవుడు భూమి మీదే కాదు, ఆకాశంలో కూడా దేవుడే. వర్షిపింగ్ గాడ్, అది దేవుణ్ణి ఆరాధించుట ప్రియ. క్రిస్మస్ దినాల్లో మనం ప్రభువుని ఆరాధిస్తూ ఉంటాం. ఈ ఆరాధనలో అర్థం అనేది ఉండాలి. ఆరాధన అర్థవంతంగా లేకపోతే అది వ్యర్థం ప్రియ. ఏదో మనం పెదవులతో దేవుణ్ణి ఆరాధించడం కాదు, కానీ హృదయంలో గ్రహింపు కలిగి ప్రభువుని ఆరాధించాలి. హృదయంలో గ్రహింపు కలిగి సద్భావనతో దేవుణ్ణి ఆరాధించాలి ప్రియ. అది ఇంపార్టెంట్. తర్వాత ఈ రాహాబును గురించి మనం ఆలోచన చేస్తే, ఆమె నీతిమంతురాలుగా ఎంచబడింది. ఇందాక ప్రారంభంలో గ్రంథకర్తలు ఆమెను గురించి రాస్తూ రాహాబు అను వేశ్య, ఆమె నీతిమంతురాలుగా మార్చబడింది ప్రియ.
వేశ్య రాహాబే నీతిమంతురాలు. చూడు, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి అమ్మా ఒక నిమిషం, 27 లాస్ట్ 2వ అధ్యాయము అటువలనే రాహాబును వేశ్య కూడా 2:20 యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. అటువలనే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడేను కదా. చూస్తున్నారా? ఎవరు ఇప్పుడు పేరు మారింది. ఏం పేరు? నీతిమంతురాలు. దేవుని వాక్యంలో ఒక వ్యక్తిని గురించి నీతిమంతుడు లేక నీతిమంతురాలు అని చెప్పడము చాలా గొప్ప విషయం ప్రియ. దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతుడిగా లేక నీతిమంతురాలుగా నిర్ధారించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే భూమి మీద నీతిమంతులు ఒక్కడు కూడా లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అయితే దేవుని చేత నీతిమంతులుగా ఎంచబడుట అనేది చాలా గొప్ప విశేషం ప్రియ. అందరూ పాపం చేసినటువంటి వారే, నీతిమంతులు ఒక్కరు కూడా లేదు. అటువంటి వారిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు. ఈమె ఇప్పుడు నీతిమంతురాలు. నీతిమంతుడిగా తీర్చబడే ప్రక్రియ చాలా గొప్పది ప్రియుల. దాన్ని మనం తెలుసుకొని ఉండాలి. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చుకొని తన ఇంటికి వెళ్ళి. చాలు. సుంకరి ప్రియ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా పాపినైన నన్ను కరుణించు. ఇది మామూలు ప్రార్థన కాదు ప్రియ. అనేక మంది పాపం చేస్తారు కానీ పాపిని అని ఒప్పుకోరు ప్రియ. ఎందుకు దొంగలు పాపం చేసినటువంటి వారు జైల్లో సంవత్సరాల తరబడి మగ్గిపోతుంటారో తెలుసా? వాళ్ళు ఒప్పుకోరు ప్రియ. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందు. ఈ సుంకరి దేవా పాపినైన నన్ను కరుణించు అన్నాడు. హృదయమంతటితో ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం సరిపోవట్లేదు. దేవుని ఎదుట ఎవరు నిలవగలరు ప్రియులారా? దేవుని సన్నిధిలో డాంబికులు నిలవలేను అనే కీర్తనలో మనం చూస్తాం. కాబట్టి దేవుని సన్నిధికి మనం దీనులంగా వెళ్ళాలి, పాపులుగా వెళ్ళి పరిశుద్ధులుగా మారాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎక్కడైనా దేవునికి విరోధంగా మాటల ద్వారా క్రియల ద్వారా జీవించామేమో మనల్ని మనం పరీక్షించుకొని ఆలోచన చేసుకొని దేవుని దగ్గర సరి చేసుకోవాలి. మన అనుదిన జీవితంలో ఎన్నో దోషాలు దొరికిపోతూ ఉంటాయి. మన మాటల్లో, మన చూపుల్లో, మన తలంపుల్లో,
మన క్రియల్లో ఎక్కడో ఒక దగ్గర మనం తప్పిపోతూనే ఉంటాం. అయితే వాటన్నిటినీ ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళి సరి చేసుకోవాలి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను. కాబట్టి నీతిమంతురాలుగా మారాలి అంటే దేవుని సన్నిధిలో మన పాపమును ఒప్పుకొని సరి చేసుకోవాలి. అంతేకాకుండా రోమపత్రిక 3వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం నీతిమంతుడిగా ఏ విధంగా మారగలము అన్న విషయాన్ని పరిశీలిస్తా ఉన్నాం. 3వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. చూడండి ప్రియ, దేవుని వాక్యం మనకి ఎంతో స్పష్టంగా అందించబడింది. చాలా మందికి సత్యం తెలియదు. అందుకే చనిపోయేటువంటి వాళ్ళు అనేకులు అనీతిమంతులుగానే, స్వనీతిమంతులుగానే, దుర్నీతిమంతులుగానే చనిపోతున్నారు పిల్లలు. చాలామంది పుణ్యకార్యాలు, దాన ధర్మాలు చేసి అదే నీతి అనుకొని చనిపోతున్నారు. బైబిల్ అంటుంది, మా నీతి కార్యములు నీ ఎదుట మురికి గుడ్డల వంటివి అంటాడు. అంటే శుద్ధీకరించబడకుండానే చనిపోవడం, పరిశుద్ధపరచబడక ముందే చనిపోవడం, పాప క్షమాపణ పొందక ముందే చనిపోవడం. నేను మొన్న రామోజీరావు గారి గురించి ఆలోచిస్తూ వస్తున్నాను ప్రియుల బండిలో. ఈయన ఎంతో సంపాదించాడు. ఒకవేళ ఈయన ఈ సమయంలో దేవుడు కొంత అవకాశం ఇచ్చి, అయ్యా నువ్వు వెళ్ళిరా భూమి మీదకనంటే, ఆయన సపోజ్ ఫిలిం సిటీగా వచ్చాడు అనుకోండి. ఫిలిం సిటీకి వచ్చి ఎవరికైనా కనబడి ఏదైనా చేయమనంటే చేస్తారా పిల్లలు? ఆయన చూడగానే మనుషులు భయపడి పారిపోతారు. పోనీ ఆయన అక్కడ ఉన్నటువంటి వాటిని ఏమైనా తీసుకోగలడా? భౌతికంగా తీసుకోలేడు. వై? బికాస్ హీ ఈస్ స్పిరిట్ బీయింగ్. హీ కాంట్ టచ్ ద మెటీరియల్ థింగ్స్. ఆయన ఇంకా ఆత్మ కాబట్టి శరీరం లేదు కనుక దేన్ని కూడా తాకలేడు. ఎవరో అడుక్కుపోయి తినేవాడున్నాడు, పేదవాడు, భిక్షగాడు, వారికి ₹1,00,000 ఇవ్వాలి అనుకున్నాడు అనుకోండి, ఇవ్వగలడా? హీ కాంట్ గివ్ బికాస్ హీ హ్యాస్ నో ద బాడీ. పిల్లలు, బ్రతికి ఉండుట ఎంత శ్రేష్టమో చూడండి. బ్రతికున్నప్పుడే చేయాల్సిన పనులు చేయకపోతే చనిపోయిన తర్వాత మనం వాటిని చేయలేం. ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చేయటం, చనిపోయిన తర్వాత ఇవ్వలేం. ఎంత సంపాదించినా చనిపోయిన తర్వాత దానికి మనకి సంబంధాలు ఉండవు ప్రియులారా. స్థలమే అనుకుందట, నువ్వెవరో నాకు తెలియదు అని. బైబిల్లో ఉంది ఆ మాట, యోబు గ్రంథంలో ఉంది. పెద్ద కోట కట్టించి చనిపోయి తిరిగి మళ్ళీ ఆ కోట దగ్గరికి వస్తే ఆ కోట ఏముంటుందంటే, నువ్వెవరో నాకు తెలియదు అంటుంది ప్రియులారా. నువ్వెవరో నాకు తెలియదు అంటుంది. కాబట్టి బ్రతుకున్నప్పుడే మనము పాప క్షమాపణ పొందుకోవాలి. బ్రతుకున్నప్పుడే యేసుక్రీస్తు శిలువ యందు విశ్వాసం ఉంచాలి. బ్రతుకున్నప్పుడే క్రీస్తు రక్తంలో కడగబడి నీతిమంతురాలుగా మారాలి. మనం నీతిమంతులుగా మారాలి అంటే ఒకే ఒక సొల్యూషన్ ఏంటి అంటే యేసు ప్రభు యొక్క రక్తమే. యేసు ప్రభు రక్తం లేకుండా మనకి నీతి అనేది రాదు ప్రియులారా. రోమపత్రిక 5వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. చూడండి వాక్యం ఎలా. దెర్ ఈస్ నో అనదర్ ఆప్షన్ టు బి క్లెన్స్డ్, టు బి జస్టిఫైడ్.
ప్రియుల నీతిమంతులుగా తీర్చబడుటకు యేసుక్రీస్తు రక్తము తప్ప వేరే ఆధారం ఏమీ లేదు, వేరే అవకాశం ఏది కూడా లేదు. ప్రియుల ఈ క్రిస్మస్ దినాల్లో యేసు ప్రభు జన్మల గురించి మనం అనేక విషయాలు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అదే సమయంలో we must remember the death of Christ, even the blood of Christ. అదే సమయంలో యేసు ప్రభు యొక్క మరణముల గురించి కూడా మనం జ్ఞాపకం చేస్తాం. అసలు ఆయన జన్మించిందే చనిపోయేదానికి, ప్రియులారా, జీవించేదానికి కాదు. యేసు ప్రభు జీవించేదానికి జన్మించలేదు, కానీ మరణించేదానికే చనిపోయాడు, మరణించేదానికే జన్మించాడు. ఆయన రక్తము వలన మనము నీతిమంతులముగా తీర్చబడుచున్నాము. ఇంకా ఈ రాహాబును గురించి జ్ఞాపకం చేసుకుంటే, ఇలా రాహాబును గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ రాహాబు ఏం చేస్తుంది అంటే ఇశ్రాయేలు ప్రజలను, అంటే తన యొద్దకు వచ్చినటువంటి వారిని ఆమె బలపరిచింది, వారికి ఆమె ఆతిథ్యం ఇచ్చింది, వారిని చేర్చుకుంది. ప్రియులను ఇవన్నీ ఇక్కడ మనము చూస్తాం. షీ మోటివేటెడ్ గాడ్స్ చిల్డ్రన్. ఆమె తన యొద్దకు వచ్చినటువంటి వారిని ప్రోత్సాహపరిచింది, ధైర్యపరిచింది. ఒకసారి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనం చదువుకున్నాం. 2:24. ఒక నిమిషం అందరు చూడండి బైబిల్. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనం చదవండి. వారు ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని యెహోషువతో అన్నది. ఎవరు అన్నారు? ఇద్దరు వేగు చూసేదానికి వచ్చినటువంటి వారు యెహోషువతో మాట్లాడుతున్నారు. వేగు చూసేటువంటి వారు వచ్చినప్పుడు ఈ రాహాబు ఏం చేసిందంటే వారిని కాపాడండి. వారిద్దరూ ఎరుకోలో ప్రవేశించారని రాజుకు తెలిసింది. రాజు మనుషులను పంపించాడు. వారు తిన్నగా రాహాబు దగ్గరికి వచ్చారు. వచ్చి అడిగారు, ఆ ఇద్దరు మనుషులు ఏరి అని అడిగినప్పుడు ఆమె ఏం చేసిందంటే వారిని దాచిపెట్టింది. పిల్లలు 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆ స్త్రీ వారిని దాచిపెట్టి 3 నుంచి చదువుతాం. 3 నుంచి ఇంకా నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పి రాహాబు నొద్దకు రాజు మనుషులను పంపించాడు. ప్రియ ఆ మనుషులు రాహాబు ఇంటికి వచ్చినప్పుడు ఈ ఇద్దరు మనుషులు ఇంకా అక్కడే ఉన్నారు. ఇశ్రాయేలు మనుషులు వారిని ఆమె అప్పగించేవచ్చు. ఇదిగో వారిద్దరు ఇక్కడే ఉన్నారు అని చెప్పి అప్పగించేవచ్చు, కానీ అప్పగించలేదు. షీ ప్రొటెక్టెడ్ దెమ్ ఫ్రమ్ ఎనిమీస్. శత్రువుల నుండి ఆమె వారిని సంరక్షించింది. అంతేకాకుండా వారిని బలపరిచింది. ప్రియులారా, ఇప్పుడు వీళ్ళు యెహోషువతో ఏం మాట్లాడుతున్నారు? ఆ మాటలు ఒకసారి మనం గమనిద్దాం. వారు ఆ దేశం అంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు. ప్రియులారా, వారు మాట్లాడినటువంటి ఆ మాటలు మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఆ దేశం అంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఆ దేశ ప్రజలందరికీ ధైర్యము చెడి ఉన్నది. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకొని ఇదే పేపర్లో ఎడమ పై భాగం చదవండి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడు. అసలు ఈ మాటలు ఎవరి అంటే రాహాబు ప్రియ. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడు అని ఆమె ఏదైతే చెప్పిందో అదే మాట వీళ్ళు యెహోషువతో మాట్లాడుతూ మనకి ఇచ్చుచున్నాడు, మన చేతికి ఇచ్చున్నాడు అని చెప్పారు. మీ వలన మాకు భయము
పుట్టుననియు. అదే మాట వీళ్ళు ఇక్కడ చెప్పారు పిల్లలు. వీళ్ళు ఏం చెప్పారు? మన భయము చేత దేశ ప్రజలందరికీ ధైర్యము చెడి ఉన్నది. భయము పుట్టుచున్నదనియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను. ఈమె ఏదైతే చెప్పిందో ఆ మాటలను వాళ్ళు విశ్వసించి వాళ్ళు యెహోషువతో చెప్పారు. So she protected God's children as well as she motivated them. వీళ్ళ దేవుని ప్రజలను ఆమె కాపాడింది, వారిని బలపరిచింది. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సంఘంలో ఒకరినొకరు బలపరుచుకుంటా అనేది, ఒకరినొకరు దైవికంగా ప్రోత్సహించుకుంటా అనేది, ఒకరి పట్ల ఒకరు ఐక్యత కలిగి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యం. పిల్లలు, మనల్ని బట్టి దేవుని బిడ్డలు బలపరచబడుతున్నారా? పరచబడుతున్నారా? ఇది చాలా ఇంపార్టెంట్. కొద్దిమందిని వెనక్కి లాగేస్తూ ఉంటారు. భక్తిలో నుంచి, విశ్వాసంలో నుంచి, ప్రార్థనలో నుంచి, దేవుని సన్నిధిలో నుంచి లాగేస్తూ ఉంటారు పిల్లలు. వాళ్ళ గురించి వీళ్ళకి, వీళ్ళ గురించి వాళ్ళకి చెప్పి, వాళ్ళ మీద ప్రేమ లేకుండా చేసి, we should not do such kind of things. We should be the people who build the spirituality among the church. పిల్లల, మనం అలాంటి వారిగా ఉండకూడదు. సంఘంలో విశ్వాసులను కట్టేటువంటి వారంగా ఉండాలే తప్ప పడగొట్టేటువంటి వారంగా ఉండకూడదు. ప్రేమను పెంచేవారంగా ఉండాలే తప్ప ప్రేమను చల్లార్చేవారంగా ఉండకూడదు. ఐక్యతను బలపరిచేవారంగా ఉండాలే తప్ప బలహీనపరిచేవారంగా ఉండకూడదు. సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడే వారంగా ఉండాలే తప్ప అసమాధానంగా జీవించకూడదు. సంఘంలో అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎవరి గురించి ప్రార్థన చేయాలనుకున్నప్పుడు వాళ్ళ విషయంలో నీ మనస్సాక్షి ఎలా? చాలా ఇంపార్టెంట్ ప్రేయర్. ఈ రాహాబ్ ఏం చేస్తుంది అంటే, దేవుని ప్రజలను కాపాడడం మాత్రమే కాకుండా వారిని బలపరుస్తా ఉంది. పోతే చివరిగా రాహాబులో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, రాహాబు తన కుటుంబం పట్ల భారము కలిగిన స్త్రీ. ఎంత జాగ్రత్తగా కుటుంబం గురించి ఆలోచించింది అంటే, ఇదిగో ఇశ్రాయేల్ ప్రజలు ఎరుకో ప్రాంతానికి వస్తారు, వచ్చి ప్రాంతం అంతా కూడా నాశనం చేసేస్తారు, ఇంకేం లేకుండా. అటువంటి సమయంలో నేను నా కుటుంబం రక్షించబడాలి అనుకుంది. చూడండి పిల్లలు, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 12-13 వచనాలు. నేను మీకు ఉపకారము చేసి తిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి ఏమంటుంది? నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెళ్ళను, వారికి కలిగి ఉన్న వారందరూ కూడా చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయండి. పిల్లలు, వాడు ఎప్పుడో రాత్రి వచ్చారు, ఇంకా పంపించేస్తాం అంటే వితిన్ మినిట్స్ అవర్స్. ఎంత జాగ్రత్త పడిందో చూడండి. అసలు ఎరుకో ఆ టైంలో ఎట్లాగుందంటే, ఆ ఎరుకో పట్టణం అంతా శపించబడింది. అందులో ఉన్నటువంటి ప్రజలు శపించబడినటువంటి వారు, అందులో ఉన్నటువంటి వస్తువులు శపించబడ్డాయి. చాలా రిస్ట్రిక్షన్ ప్రియులారా, నిషేధించబడినటువంటి స్థితి, అందరూ కూడా చంపివేయబడాలి. అటువంటి సమయంలో రాహాబు ఏం చేస్తుంది అంటే,
తన కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంది. అయ్యా, మీరు ఈ దేశానికి వచ్చినప్పుడు నన్ను, మా కుటుంబం, నా తండ్రి ఇంటి వారిని కాపాడండి, రక్షించండి అంటూ ఒక లిస్టు చెప్తా ఉంది. ప్రియులారా, ఏమని చెప్తుంది? నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెళ్ళను, వారికి కలిగిన వారు అందరూ కూడా. వస్తువుల గురించి మాట్లాడట్లేదు, ఆస్తి గురించి మాట్లాడట్లేదు, బంగారం గురించి మాట్లాడట్లేదు, కేవలం మనుషులను గురించి మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, మన కుటుంబాల్లో ఇంకా రక్షణ పొందినటువంటి వాడు ఎంతమంది ఉన్నారు? మారు మనసు పొందని భర్త, మారు మనసు పొందని భార్య, మారు మనసు పొందని పిల్లలు, మారు మనసు పొందినటువంటి అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు, రక్త సంబంధికులు, బంధువులు, వారి కలిగినటువంటి వారు, వారి గురించి ఏమైనా భారం ఉందా? వారి గురించి ప్రార్థన చేస్తున్నామా? వారికి ఎలాగైనా సువార్త ప్రకటించే ప్రయత్నం చేస్తున్నామా? కొద్దిమందికి అస్సలు భారమే ఉండదు. వాడు పిల్లోడు ఎట్టపోతే పోయాడులే, పిల్ల ఎట్టపోతే పోయిందిలే, మా అన్న ఎట్టపోతే పోయాడులే, మా చెల్లి ఎట్టపోతే పోయిందిలే, మేము బాగుండే చాలులే, నా భక్తి చాలులే. పిల్లరా, అలా మనం ఆలోచన చేయకూడదు. దేవుడు నిన్ను రక్షించాడు, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు. నువ్వేం చేయాలంటే, మీ కుటుంబంలో ఎవరైతే మారు మనసు పొందలేదో వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఆమె ఎంత కన్ఫర్మేషన్ అడుగుతుందంటే, యెహోవా తోడు అంటే మీరు ఇక మాట తప్పకూడదు, ఇది నాకు ఖచ్చితంగా జరిపించి తీరాలి. ప్రమాణం చేపిస్తా ఉంది. ఇశ్రాయేలు ప్రమాణం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తారు. అబద్ధ ప్రమాణం చేయకూడదు. అంత రూఢిగా వాళ్ళ చేత వాగ్దానం తీసుకుంది. ప్రియులారా, తన ఇంటి వారి కొరకు రాహాబు ఆలోచన చేసింది. చాలా ప్రాముఖ్యమైనది. ఇంటి వారు లేకపోతే రాహాబు లేదు, తెలుసా సంగతి? ఆ ఇంటి వారే చనిపోయి ఉంటే బోయజు ఉండేవాడు కాదు, దావీదు ఉండేవాడు కాదు, యెషయా ఉండేవాడు కాదు. మన తర్వాత తరము ఎట్లా ఉంటుందో మనకు తెలియదు, కానీ బట్ వీ మస్ట్ ప్రే ఫర్ దెమ్. మేము ప్రిన్స్ జోన్స్ వారి వివాహాల కొరకు, వారికి రాబోయే భాగస్వాముల కొరకు, వారి తదనంతరం పుట్టేటువంటి బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తాం. We must pray for generation by generation, coming generation. రాబో తరముల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ విధంగా వాగ్దానం తీసుకుంది. ప్రియులారా, ఒక దినం రానే వచ్చింది. యెహోషువ తన బృందంతో, యాజకులతో యెరికో ప్రాంతాన్ని చేరుకున్నాడు. వాళ్ళు స్తుతించారు. యెరికో గోడలు చాలా బలమైనవి. నో వన్ కెన్ కొలాప్స్ దెమ్. ఎవరు కూడా వాటిని పడగొట్టలేరు. ప్రియులారా, అంత స్ట్రాంగ్గా కట్టారని. వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ గోడలు వాటికై అవే కూలిపోయాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వాళ్ళు హతమార్చారు. ఈ ఒక్క ఫ్యామిలీ తప్ప. చూడండి, 6వ అధ్యాయం 25వ వచనం చదువుకున్నాం. యెహోషువ గ్రంథం 6:25. రాహాబు అను వేశ్య యెరికోను వేగు చూచుటకు ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతికి. చూసారా ఈ మాట, ఈ వచనం ఎలాగో? ఆమె ఒక్కటే బ్రతకలేదు. ప్రియులారా, ఆమె అక్కడ ఏదైతే ప్రాధేయపడిందో, అడిగిందో దాన్ని ఇక్కడ యెహోషువ నెరవేర్చాడు. రాహాబును వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రిని, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చెను. ప్రియులారా, మనం భారంగా ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు.
మారని వారి కొరకు ప్రార్థన చేస్తే ఏదో ఒక సమయంలో దేవుడు కార్యం చేస్తాడు. నేను మా బంధువుల కొరకు, నా స్నేహితుల కొరకు, నాకు తెలిసిన వారందరి కొరకు ప్రార్థన చేస్తాను. సంఘం కొరకు ప్రార్థన చేస్తాను, ఆత్మీయుల కొరకు ప్రార్థన చేస్తాను. నా ప్రార్థన ఇంకా ఎలా ఉంటుందంటే, ప్రభువా నేను చనిపోయిన తర్వాత కూడా మా బంధువుల్లో, నా స్నేహితుల్లో, నాకు తెలిసినటువంటి వారిలో ఎవరైనా ఈ భూమి మీద మారకుండా ఉంటే వారిని కూడా రక్షించు ప్రభువా అని ప్రార్థన చేస్తాను. We need to have advanced prayer. ముందుగానే ప్రార్థన చేయడం. దేవుడు దర్శిస్తాడండి. మన యాచన పుస్తకంలో 2వ ప్రార్థన అంశం ఏదో తెలుసా? చెప్పండి ఎవరికి చూడకుండా. మన యాచన పుస్తకంలో 2వ ప్రార్థన అంశం ఏంటి అంటే ఇశ్రాయేల్ ప్రజల గురించి. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలాగుందంటే, ఇశ్రాయేల్ ప్రజలు చాలా మంది దేవుని నమ్ముకుంటున్నారు. సువార్త విపరీతంగా ప్రకటించబడతా ఉంది ఇశ్రాయేల్ దేశంలో. అనేక మంది యేసుక్రీస్తుని మెస్సియాగా అంగీకరిస్తున్నారు. ప్రియులారా, ఈ న్యూస్ నేను చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మనం ఇశ్రాయేల్ యొక్క రక్షణ కోసం, వారు మెస్సియాను గ్రహించాలనే ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నాం అని చెప్పి నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రియులారా, దేవుడు కార్యం చేస్తాడు తగిన సమయంలో. మనమైతే ప్రార్థన చేయాలి. ఈ రాహాబు తన కుటుంబం అందరి కొరకు వేడుకుంది. వాళ్ళందరూ కూడా సంరక్షించబడ్డారు. ఆ సంరక్షించబడటం వలననే రాహాబులో నుంచి ఎవరు వచ్చారు అంటే బోయజ్ వచ్చాడు. బోయజ్లో నుంచి ఎవరు వచ్చారు అంటే ఓబేద్ వచ్చాడు. ఓబేదులో నుండి యెషై వచ్చాడు. యెషైలో నుండి దావీదు వచ్చాడు. దావీదు వంశావళిలో నుండి యోసేపు వచ్చాడు. ఆ యోసేపు వంశావళిలో నుండే యేసుక్రీస్తు వచ్చాడు. అది మనం చదువుకున్నటువంటి వాక్యం మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి రాహాబు యొక్క స్త్రీ జీవితంలో ఎన్నో శ్రేష్టమైనటువంటి నేర్చుకోవాల్సిన పాఠాలు అనేవి ఉన్నాయి. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాహాబు జీవితంలో నుండి కొన్ని అంశాలు జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభువా, ఈ ధ్యాన వాక్యము విన్న మాకందరికీ ఆశీర్వాదకరముగా చేయండి. ప్రభా, మా బంధువులు, మా స్నేహితులు, మాకు తెలిసిన వారు, మా కుటుంబీకులు, మా రక్త సంబంధికులు, ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదో అటు వారందరినీ దర్శించండి. ప్రభా, అటు వారందరినీ రక్షించండి నాయన. మీ రక్తము ద్వారానే మనుషులు నీతిమంతులుగా మారగలరు. మీరు జన్మించిందే మరణించేదానికి. ప్రభా, ఈ సత్యము ప్రపంచమంతా గుర్తెరిగినట్లుగా సహాయం చేయండి. మీకు సాక్షులుగా మేము జీవించిన కృప దయచేయండి. ప్రభా, మిమ్మల్ని ఆయన గ్రహింపుతో ఆరాధించే వారముగా ఉండటకు సహాయం చేయండి. సంఘములో విశ్వాసుల పట్ల ఆయన వారిని మోటివేట్ ప్రోత్సహించేవారుగా ఉండనట్లు, వారి క్షేమం కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండనట్లు, సంఘ సహవాసంలో మరింత అభివృద్ధి చెంది ఒకరినొకరు బలపరుచుకునేవారుగా, ఘనపరుచుకునేవారుగా, ధైర్యపరుచుకునేవారుగా, మీలో ప్రోత్సహించుకునేవారుగా ఉండటకు మాకు సహాయం చేయాలి. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.